రిటైర్డ్ ఉద్యోగుల కోసం సామాజిక నేత బక్క జడ్సన్ అన్న పోరాటమే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో గత కొద్ది కాలంగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదంటూ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు బాధితులు రిటైర్డ్ ఉద్యోగులు రావడం జరిగింది. ఇక్కడ ఏజీ కార్యాలయంలో వినతి పత్రాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి జడ్సన్ అన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి మరో ఉద్యమం తలెత్తే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకు ఇంతమంది బాధితులు పెండింగ్ రిటైర్డ్ ఉద్యోగులకు ఎందుకు ఇంతవరకు పెండింగ్ బకాయిలు చెల్లించారు? సార్ ఇది ఉద్యమం లేదు. వాళ్ళు చేసిన కూలి పైసలు వాళ్ళు అడుక్కుంటున్నారు. పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు కూలి చేసిండ్రు, ప్రభుత్వానికి 40 ఏళ్ళు కూలి చేసిండ్రు, పగలనక రాత్రి అనక కూలి చేసిండ్రు, ఎక్స్ట్రా టైం డ్యూటీ చేసిండ్రు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్టుగా పనిచేసిండ్రు. అంతేకాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా పాల్గొన్నారు. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే వీళ్ళు మన మిగిలిన బడ్జెట్తో తెలంగాణ, మన బంగారు తెలంగాణ, మన పైసలు మనకే, మన ఉద్యోగాలు పైనకే అని చెప్పి మీరు మిలియన్ మార్క్ చేయండి, ఆత్మగౌరవం వస్తాయని చెప్పి ఇస్తే ఈరోజు వాళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు వాళ్ళు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన రాజ్యాంగంలో కంపల్సరీ పేమెంట్స్ అని ఉంటుంది. కంపల్సరీ పేమెంట్స్లో ఫస్ట్ ఇవ్వాల్సింది జీతాలు రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అర్థమైందా? కంపల్సరీ పేమెంట్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి, సెకండ్ వడ్డీలు కట్టాలి, అప్పులు కట్టాలి, అది సెకండ్. అర్థం ఫస్ట్ ఇవ్వాల్సింది. అటువంటిది ఈ భారతదేశంలో అన్ని యూనియన్ టెరిటరీ, అన్ని రాష్ట్రాలు పిఆర్సీ కూడా ఇచ్చింది. అర్థం డిఏలు ఇచ్చింది, 55% ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 1/1/2025 రోజు ఇచ్చింది. అంటే ఈ సంవత్సరము నూతన సంవత్సరం రోజు 99% ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు మాత్రము మే నెలలో ఇచ్చింది, కొన్ని రాష్ట్రాలు మార్చింది. అసలు ఏమి అని రాష్ట్రం ఇవ్వదంటే మన బంగారు తెలంగాణ, మన ఆత్మగౌరవ తెలంగాణ, మన స్వయం పాలన తెలంగాణ. ఈరోజు ఉద్యోగ నాయకులు కూడా బానిస లెక్క మారిపోయారు. వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్ లెక్క అయిపోయారు. వాళ్ళ బౌన్సర్లు, వాళ్ళ గన్మెన్లు, పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లు, పెద్ద పెద్ద ఆఫీసులు, మళ్ళీ పెద్ద పెద్ద విల్లాలు. ఈరోజు ఏది తెలంగాణ టీజీఓ నాయకులకు, మాజీ నాయకులకు, ఈ నాయకులకు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఈరోజు వీళ్ళ సమస్య గురించి బీజేపీ మాట్లాడేది. ఈరోజు ఎవరు కూడా, ఏ ఉద్యోగ సంఘాలు కూడా ఎవరు కూడా మాట్లాడరు. లాస్ట్లో సిపిఎంలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి నేను కూడా రాజ్యాంగ కంపల్సరీ పేమెంట్ ఏదైతే ఇవ్వాలనో ఆ దానికోసం నేను మొన్న అన్ని రాష్ట్రపతి గారికి పంపిన, మళ్ళీ గవర్నర్ గారికి ఇచ్చిన, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, ఫైనాన్స్ సెక్రటరీకి ఇచ్చిన, చీఫ్ సెక్రటరీ గారికి ఒక విల్లా ఉంది, ఏది ప్రైవేట్గా ఒక గిఫ్ట్ ఇచ్చిన విల్లా కాడికి కూడా పోయి అక్కడ కూడా ముద్రించిన. అర్థమైందా? ఈరోజు ఇంతమందికి స్పందన లేదు. మన ఏజీ ఆఫీస్ కాగ్ రిపోర్ట్ ఒకటి దొరకబడితే కాగ్ రిపోర్ట్లో వీళ్ళ పైసలు అన్నీ శాంక్షన్ అయినట్టుగా, వీళ్ళ జీతాలు ఇచ్చేసినట్టుగా, ఆల్రెడీ వీళ్ళు బంగారు గిన్నెలు కొనుక్కున్నట్టుగా, బంగారు గిన్నెలు వండుకున్నట్టుగా ఈరోజు కాగ్ రిపోర్ట్ చెప్పింది. మరి ఆ పైసలు తీరా చూస్తే వీళ్ళకు రిటైర్మెంట్ పైసలు రాలేదు, వీళ్ళకు ఈరోజు రావాల్సిన ఎలవెన్స్ ఏవి కూడా రాలేదు. కానీ ఒక లీక్ ఇచ్చింది, 707 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేసిన బట్టి గారు పెద్ద హృదయం చేసుకొని పైసలు వచ్చినాయని చూస్తే నేను కూడా నిజమే అనుకున్నా. అందరికి అకౌంట్లో పైసలు పడ్డారు, ఎవ్వరికి రూపాయి బల్లే. నీ తల మీద 5,55,000 ఎంటికలు ఉన్నాయి, అబద్ధం ఆడితే లెక్క పెట్టుకుంటే నేను లెక్క పెట్టుకుంటానా? ఈ 707 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా అదే తిరుగున్నది. చూస్తే ఎవరికి పైసలు రాలేదు. అయితే ఇక్కడ ఏజీ ఆఫీసర్ నేను రీప్రజెంటేషన్ ఇస్తే ఇండివిజువల్గా వాళ్ళ ఫామ్స్ వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళు అని ఒక ప్రొఫార్మా వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ ప్రొఫార్మా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి ఇచ్చిన. ఈ రోజు మేము ఇక్కడ వీళ్ళు కొట్లాడుతున్నది వీళ్ళ కోసం కాదు, ఇవాళ వీళ్ళు కొట్లాడుతున్నది రేపు రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా పైసలు రావు. ఇది ప్రాక్టీస్ అయిపోతుంది. రేపు వీళ్ళే ఏం పీకలేదు, వచ్చేటోడు ఏం చేస్తారని వాళ్ళకు కూడా ఇయ్యరు, తర్వాత రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ఇవ్వరు. మేము వాళ్ళ కోసం కూడా పోరాటం చేస్తున్నాం ఈరోజు. అర్థమైందా? కాబట్టి ఈరోజు దాదాపు అందరు బయలుదేరిండ్రు. ఇటు గద్వాల్కి వెళ్ళి, అటు ఆదిలాబాద్కి వెళ్ళి, ఇటు రాష్ట్ర వ్యాప్త భద్రాచలంకి వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి వస్తుండ్రు. వాళ్ళు ప్రొఫార్మా ఇస్తుండ్రు. ఇది ప్రభుత్వం మీద లెఫ్ట్కు సీఎం, రైట్కు అసెంబ్లీ, మధ్యలో ఏజీ ఆఫీసు. ఇటోళ్లకు అటోళ్లకు పక్కనోళ్ళకి ఇంకా అన్నిటికన్నా భయంకరంగా ఏంటంటే, ఫస్ట్ ఇచ్చినాను సార్, భయంకరంగా ఏంటంటే ఈరోజు పోలీసు వాళ్ళకి ఒక సర్క్యులర్ కూడా తీసిండ్రు. ఏమని తీసిందంటే, పోలీసు వాళ్ళు క్యాన్సర్ వచ్చినా, లంగ్స్ రోగం వచ్చినా, ఏ రోగం వచ్చినా మీరు గాంధావకాలను పోలే, ఉస్మానియా పోవాలి, మర్చిపోయి మీరు అపోలో పోయారు, కిమ్స్కి పోయారు, అది మీకు కాదు మాకు అని చెప్పి ఏకంగా సర్క్యులరే తీసిన పరిస్థితి. ఈరోజు వీళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. కాబట్టి ఈరోజు అందరు కూడా పెద్ద స్పందన ఉన్నది. ఈరోజు ఎవరి ఉద్యమం వాళ్ళే కొట్లాడుతున్నారు, ఎవరు ఫైట్ వాళ్ళే చేస్తున్నారు. లోపల పెద్ద లైన్ ఈరోజు ఉన్నది. కాబట్టి ఇది స్పందనకి, ఇది వాళ్ళ సమస్యలు వాళ్ళు కొట్లాడుతున్నారు. ఎవరెవరు కూడా ఈరోజు సాయం చేయడానికి ముందు లేదు. ఒకవేళ పైరవ్ చేసి సెక్రటరీ ఎవరు అనుకుంటే 5% అంట. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కొడుకు చెప్తున్నారు పొద్దుగాల 5% అడిగినరంట. 5%, 10%, 15%. ఏంది దౌర్భాగ్యం? కమిషన్లు ఏంది, లంచాలు ఏంది? నిన్ననే ఒకరిని పట్టించిన లంచాలు అడిగితే. ఈ లంచాలు ఏంది, ఇవన్నీ ఏంది ఈరోజు? అయితే అఫ్కోర్స్ ఇక్కడ చాలా మంది లంచం తీసుకున్న వాళ్ళు మాత్రం ఎవరు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఎవరు అడుగుతలేరు. కానీ లంచాలు తీసుకోకుండా జీతాలపైనే ఆధారపడ్డ వాళ్ళు మాత్రం ఈరోజు లైన్లో నిలబడ్డారు.
ఇది ఖచ్చితంగా. ఇంకో ఆయన ఇల్లు కట్టుకొని ఈరోజు ఈఎంఐలు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇంకొకైనా క్యాన్సర్ పేషెంట్ అక్కడ పోయిందా సార్? క్యాన్సర్ పేషెంట్లు ఒక్కొక్కరు ఇక్కడ సంచులు పట్టుకొని వచ్చిన పెద్ద పేగు తీసుకున్న వాళ్ళు వచ్చిండ్రు. ఒక లేడీ భద్రాద్రికి వెళ్ళి వస్తుంది, ఆమె క్యాన్సర్. ఈ విధంగా చాలా మంది ఇబ్బందులలో ఉన్నారు. మీరు చూస్తూ ఉంటారు. తెలంగాణ ముఖ్యంగా అందుబాటులో ఉన్న మీడియా దయచేసి మీరు అందరూ కూడా జర వీళ్ళకి స్పందించాలి, మీ తరపున నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇక్కడ 700 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసినామని చెప్పి డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం, మరి ఎక్కడ పోయినా డబ్బులన్నీ 700 కోట్లు ఎవరి అకౌంట్లో పోయినాయి? ఇప్పుడు అందరూ శాఖాహారులే, కంపల రొయ్యలు ఏమైనా అంటే ఇప్పుడు అట్లున్నది. అర్థమైందా? ఈ రోజు నేను చెప్తున్నా, బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే అక్కడ పైసలు నాకు కనబడుతున్నాయి. ఇక్కడ ఎంత ఖర్చు అయిందని చెప్పగలుగుతా. రేవంత్ రెడ్డి గారు అన్నగారు కుమార్తె పెళ్లికి చూసి అక్కడ ఏమైందో అక్కడ పైసలు కనబడతాయి. కానీ ఇక్కడ ఏ శుభకార్యాలు అయితే ఏమైతలేవబ్బా. ఇప్పటికి 27 మంది చచ్చిపోతున్నారు. ఇక్కడ సావులు అవుతున్నాయి. అర్థమైందా? మొన్నసారి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు సార్ అని 2 రోజుల కింద ఇంకొకసారి చచ్చిపోయిండు. వరంగల్ ఇంకోసారి చచ్చిపోయిండ్రు. ఇంకోటి ఏందనంటే ఈరోజు హిందువుల గురించి మనం మాట్లాడిందని ఈరోజు బీజేపీ స్పందిస్తుంది, ఆర్ఎస్ఎస్ స్పందిస్తుంది, అందరు స్పందిస్తారు. కానీ ఇప్పటికి చచ్చిపోయిన వాళ్ళ 29 మంది వస్తే 28 మంది ఈరోజు హిందువులే. అయినా కానీ బీజేపీ మాట్లాడది. అయినా కానీ ఈరోజు క్యాసినో నడిపేటోళ్ళు, ప్యాకాట నడిపేటోళ్ళు రాజమౌళి విమర్శిస్తారు. కానీ ఈరోజు ఇంతమంది మీరు అరే అసలు మతపరంగానే స్పందిస్తామని, దాని పరంగా స్పందించమంటే దాని గురించి కూడా మాట్లాడతలేదు. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా పైసలు బరాబర్ వసూలు చేస్తాం బ్రదర్. 101%. ఇవాళ ఏజీ ఆఫీస్ దాకా వచ్చింది. ఏజీ ఆఫీస్ దాకా రాగానే ఇక్కడైనా ఇవ్వండి. అర్థమైందా? రేపు రాష్ట్రపతి భవన్ దగ్గర కూడా పోతాం. అర్థమైందా? రాష్ట్రపతి గారికి స్పెషల్ రైట్స్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం దివాళి తీసింది. తెలంగాణ రాష్ట్రం అనేది పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ పార్టీ మొత్తం అబద్ధాలు ఆడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రజలతోని ఫుట్బాల్ ఆడుతుంది. ఇవాళ ఫుట్బాల్ వీళ్ళే ఆడుతున్నాడు. డ్రెస్ కూడా వేసుకున్నాడు. అర్థమైందా? రేవంత్ రెడ్డి డ్రెస్ కూడా వేసుకుంటారు. రాత్రి ఆడుతుండు, పగలు ఈడ ఆడుతుండు. అర్థమైందా? వీళ్ళ పైసలే అబ్బా. ఫుట్బాల్ పైసలు ఎక్కడే అనుకుంటున్నావు? వీళ్ళ పైసలే, రిటైర్మెంట్ పైసలే. రిటైర్మెంట్ పైసలు కంపల్సరీ బెనిఫిట్స్, కంపల్సరీ ఇవ్వాల్సిన డబ్బులల్లా కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దగ్గర లేకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది స్పెషల్ బడ్జెట్ కింద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ఆ చట్టం అన్నీ నేను చదివినా, పైసలు ఎట్లా రావాలో నాకు తెలుసు. వీళ్ళు ఏజీ ఆఫీస్ కాడ ఉన్నప్పుడు భారతదేశం మొత్తంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరువు పోకముందే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే మీ గౌరవం తగ్గుతుంది. లేకుంటే ఆయన ఉన్న గౌరవం కూడా పోతుంది. ఈరోజు మాకు ఈ తెలంగాణ ఈరోజు బంగారు తెలంగాణ కాదు, ఇది రాతండి తెలంగాణ కూడా కాదు. లాస్ట్లో బొగ్గు తెలంగాణ, బూడిది తెలంగాణ కాడికి పట్టుకొస్తాం.